నాగరాజు ఇంటి ముందు జరిగింది స్పాంటేనియస్ రెస్పాన్సా లేకపోతే మీ మీ కవరింగా? భరత్ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. యా సార్. ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకు అంటారు. మీరు వింటానంటే నేను చెప్తా. చెప్పండి సార్, చెప్పండి. మీకు మాట చెప్తా. అది ఉల్టా చెప్పారు. అది వినేవాడికి చెప్పేవాడు లోకో సార్. అది మీరు ఉల్టా చెప్తున్నారు. అది ఇప్పుడు అదే లేదు లేదండి, చెప్పేవాడికి వినేవాడు లోకువా మార్చి మాట చెప్తా భర్త గారు. సార్ చెప్పండి. ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసిన నిందితులని దిశ అందాం. ఎస్, పేరొద్దు. దిశ అందాం. ఎస్, దిశ. దిశ అత్యాచారం చేసిన నిందితుల్ని ఎన్కౌంటర్ చేస్తే బొకే ఇచ్చి ఒక క్రిమినల్ కి ఒక పోలీస్ ఆఫీసర్ గా మధ్య జరిగిన ఒక 3rd డిగ్రీ ప్రయోగంలో ఒక సంఘటన జరిగితే ఎందుకు శిక్షించరో అని చెప్పి మాట్లాడటం మాత్రం ఎంత సమంజసం? మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. అంటే రెండు ఇన్సిడెంట్స్ ఒకటేనా? ఇక్కడ రెండు ఇన్సిడెంట్స్ ఒకటేనా? భర్త గారు మీరు పెద్దలో, పోలీస్ ఈజ్ పోలీస్, పోలీస్ యాక్షన్ ఈజ్ పోలీస్ యాక్షన్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో శవాలు కనిపించిన నక్సలైట్లు ఎంతో మంది చనిపోయారు. ఎవరిని ఏ చెట్టుకు బట్టి కాల్చారో కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆడపిల్లల్ని అల్లరి పెడుతుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు వరంగల్లో. అవును, సజ్జనాలు చేశారు. నేను మాట చెప్తున్నా వినండి. పర్టికులర్ యూనివర్సల్ అని 2 అంశాలు ఉంటాయి. పర్టికులర్ ని యూనివర్సల్ చేయకూడదు, విశ్వవ్యాప్తం చేయకూడదు. ఇది కృష్ణలంకలో జరిగిన ఒకానొక సంఘటన. ఒకటి రౌడీ షీటర్ పట్ల ఒక సిఐ నాగరాజు గారు అనుసరించిన విధానం అయినా కూడా ఖండించాల్సిందే. ప్రభుత్వం సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత పడ్డదా లేదనేది అంశం. దాని మీద చర్యలు తీసుకుందా లేదని అర్థం. గతంలో మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు చంపితే నాటి ప్రభుత్వం స్పందించలా. ఈజ్ నాట్ ఏ క్రిమినల్, ఈజ్ నాట్ ఏ రౌడీ షీటర్. డాక్టర్ సుధాకర్ మీద పోలీసు దాష్టీకం జరిగితే ప్రభుత్వం స్పందించలా. ఈజ్ నాట్ ఏ క్రిమినల్ ఆర్ రౌడీ షీటర్. ఇరోమున్న వరప్రసాద్ మీద జరిగినవి ఇరోమున్న వరప్రసాద్ పోలి లేదు. అలాంటి సంఘటనలు అబ్దుల్ సలాం పోలీసు వేధింపుల కారణంగానే కేవలం ఆటోలో డబ్బులు తీసుకున్నాడని వేధిస్తే పాణ్యం రైలు పట్టాల మీద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటే ఏ మంత్రి బోలా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు బోలా. అందుకే మీకు 124 ఇచ్చారండి బాలకోటి గారు. మీకు ఇచ్చింది 124 ఎందుకు ఇచ్చారంటే ఇలాంటి దురాఘాతాలను నియంత్రిస్తారని. మీరు అదే పని చేస్తే ఆ మాట వినండి భర్త గారు. చెప్పండి సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వాడి ఎప్పుడు 40 రోజుల తర్వాత ఓ సిట్ చేసి నువ్వు ఆపబోయే ప్రసాద్ గారు, నీ తబ్బోరా ఎక్కడ కూడా ఆగదా? ఏడన్నా సబ్జెక్ట్ మాడితే ఆగుతాం. ఎప్పుడు 40 రోజుల తర్వాత సిట్ వేస్తే ఏం చెప్పాలా? 40 రోజుల కన్నా ముందు నుంచి విన్నాం కదా సిట్. నువ్వు చెప్తే వింటారా? నువ్వు చెప్పి సోది మేము ఎక్కడ వినాలా? భర్త గారు ఏంటి భర్త గారు? ఓ సెన్సిటివిటీ ట్రై చేయమనండి సార్. ఎప్పుడు సిట్ వేసారు? మొదట్లో చేస్తే చెప్పమనండి. మాట్లాడినాడు బాలకోట గారు తర్వాత మళ్ళీ మీకు. బాలకోట గారు కదా ఇది ఏదో బుల్డోస్ చేసుకుంటాం అన్ని అయిపోయిన తర్వాత అంటే ఏంది అసలు? ఏ ప్రాతిపదిక మీద సత్యనారాయణ గారు దిశా కేసు దీంతో కంపేర్ చేస్తే ఏం చెప్పాలా? గవర్నమెంట్ అప్లై చేసింది చెప్పండి, నాగరాజుని లేపమని చెప్పామని చెప్పానండి. చెప్పండి, యాక్సెప్ట్ చేయమనండి సార్. ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆయన, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గా. ఎస్, ప్రభుత్వమే ఛాలెంజ్ ఇచ్చింది నాగరాజుని లేపేమని చెప్పింది సిఐకి అని చెప్పమనండి. మాట్లాడదాం అప్పుడు డిబేట్. బాలకోట గారు చెప్పండి, చెప్పండి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సభ్యత పాటించిన వాళ్ళు డిబేట్ కానీ అవసరం. చెప్తే ప్రసాద్ గారు సోది విను. నేను సబ్జెక్ట్ కంపెనీ మాట్లాడి కేసీ దీంతో కంపేర్ చేసి ఎట్లా సార్? నాకు అర్థం కదా. మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తారు ఫుల్. ఏదో భరత్ గారు ఆర్ యు ఏ డిబేటర్? చెప్పండి, చెప్పండి సార్. నేను ఆపాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం. అవునవునవును, అదే నేను ఆపాను. ఆపాను మీరు చెప్పండి సార్. I am the responsibility person in the government. Yes. Okay. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఎస్, బాలకోట గారు చెప్పండి. ఎస్ భరత గారు చెప్పండి. వనజాతి సంఘటన గుర్తున్నప్పుడు డాక్టర్ సుధాకర్ సంఘటన గుర్తులేదా? కుటుంబం రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ కుటుంబం రెస్పాండ్ అయింది. ఆ తేడా తెలియట్లేదేంటి? మీరు వేసుకున్నారు నెత్తికి.
ఆ రోజు కూడా ముఖ్యమంత్రిని తిట్టాడు, ప్రధానమంత్రి గారిని తిట్టాడు ఆయన. భరత్ గారు చెప్పండి. కుటుంబం నుంచి ఉందా రెస్పాన్స్? ఇక్కడ కుటుంబ సభ్యురాలు వచ్చింది నాకు అన్యాయం జరిగిందని. భరత్ గారు చెప్పండి సార్, చెప్పండి. రండి మాడదాం. ఎంఆర్ఓ వనజాక్షి సంఘటన గుర్తున్నప్పుడు డాక్టర్ సుధాకర్ సంఘటన సుధాకర్ సంగతి చెప్పాం. మా ఎవరో ఎమ్మెల్సీ చంపేసిన దానికి కూడా ప్రభుత్వం 134 రోజులు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్సీ. 134 రోజులు బెయిల్ వచ్చింది. మళ్ళీ మీ ప్రభుత్వం మళ్ళీ దుకాణం మొదలెట్టింది. ఏ కేసు మాడదాం రండి. ఎవరు లేరు. 134 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. ఎమ్మెల్సీ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు రికార్డు చెక్ చేసుకోండి. ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చిందో. భరత్ గారు నన్ను ఉద్దేశించి మాట్లాడు మళ్ళీ. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కాదు నేను చెప్తుంది, డాక్టర్ సుధాకర్ కేసు ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వాలి. అమ్మగారు ఏం కంప్లైంట్ ఇవ్వలే, మీరు వేసుకున్నారు నెత్తికి. మీకు అది ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్. అప్పుడు దళిత డాక్టర్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ కంప్లీట్ గా సార్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు సిట్ ఎప్పుడు వేశారు చెప్పండి. భరత్ గారు చెప్పండి సార్, చెప్పండి. మీకు చెప్తున్నాను భర్త గారు. మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడండి, ప్రసాద్ గారిని వద్దు మళ్ళీ. సీనియర్ జర్నలిస్ట్ అందుకని మీరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ ధర్మం పాటించగలిగితేనే పిలవాలి. అందుకని చెప్తున్నా ప్రసాద్ గారిని ఆగండి అని చెప్పారు. మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడండి, మీరు ప్రసాద్ గారితో మాట్లాడకండి. మీకు ప్రసాద్ గారికి ప్రభుత్వాన్ని బదలం చేయటమే పని. ఇలాంటివి ఏ పడితే మారితే అస్సలు అలౌ చేయను నేను. మళ్ళీ చెప్తున్నా, ఎవరు అలౌ చేయరు. ప్రభుత్వం నాకేంటి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పుడు ఎప్పుడు జరగాలి సిట్టు? నా మీద అభియోగం. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం మనదికి పోతాం. ఒక్క నిమిషం మీరు ప్రసాద్ గారు బాలకోటే గారు, నేను ఏంటంటే మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఏమవుతుందంటే పర్సనల్ స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పండి సార్. పర్సనల్ గా వ్యక్తిగతంగా బాలకోటే గారు వ్యక్తిగతంగా వద్దు. నేను చెప్తున్నా, చెప్పండి. సమాజంలో సంఘటనలు జరుగుతాయి. సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధ్యత పడాలి. ముఖ్యమంత్రి బాధ్యత పడ్డాడు, విచారణ చేశాడు, ఒక సిఐని అరెస్ట్ చేశారు. 5 గంటల విచారణ జరుగుతుంది. రేపు న్యాయస్థానంలో కూడా అదే జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. కానీ గత ప్రభుత్వం అలా చేయాల. బాధితులను పరామర్శించాడు, తల్లిని పరామర్శించాడు. తల్లే సంతృప్తి వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు యొక్క పరామర్శ పట్ల. అయినా సరే దీన్ని కులానికి అద్ది, దీన్ని రాజకీయాలకు అద్ది, దీని వైసీపీ పార్టీకి లాభం చేకూర్చే ప్రక్రియ కొంతమంది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇంకొక కేసు కూడా ఉంది. దళిత యువకుడు క్రాంతి సంబంధించి కూడా సేమ్ ఇదే సిఐ దగ్గర నుంచి అతను సెల్ఫీ వీడియో కూడా ఉంది. సో ఇట్లా రిపీటెడ్ గా చెప్పండి. ఈ సంఘటన వెలుగు చూసిన తర్వాతే క్రాంతి కుమార్ సంఘటన నా దృష్టిగా వచ్చింది. అతను ఎంఆర్పిఎస్ నాయకుడి యొక్క కొడుకు, అతను నా మిత్రుడే, మాతో కలిసి రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొనే వ్యక్తి. కానీ ఇక్కడ మీరు గమనించండి, క్రాంతి కుమార్ పట్ల స్పందించడం వల్ల వైసీపీ సోషల్ మీడియా ఛాయ్కి ఇష్టపట్ల స్పందిస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కాపు సమ్మేళనం జరిగింది. కాపు సమ్మేళనం పెట్టిన ఘనా పార్టీ కూడా తోట శ్రీమూర్తులు 1996లో దళితుల 5 శిరోములను చేసిన నాయకుడు ఆయనకి శిక్ష కూడా పడింది. ఇందాక మిత్రులు ఒకరు అన్నారు. నేనేమంటా అంటే ఎవరు ఇప్పుడు కులం బట్టి చూడొద్దు. చంపితే ఎవరైనా అంతే. దాన్ని చనిపోయిన ఎవరి ప్రాణమైనా ప్రాణమే. కాపు అయిన ప్రాణమే, కమ్మ అయిన ప్రాణమే, రెడ్డి అయిన ప్రాణమే, దళితుడైన ప్రాణమే. ఇందాక ఈ డిబేట్ లో మిత్రులు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కులాల గొడవ ఎక్కువ అనేది. అది యథార్థం. ఇక్కడ వైసీపీ ఎజెండా కులాల ఎజెండా. కమ్మల మీదకి కాపుల మీదకి మరో సామాజిక వర్గాన్ని నిన్న మొన్న గుడివాడ అమర్నాథ్ గారు ఏం తిట్టారంటే ఒక హోంమంత్రిని, మహిళా హోంమంత్రిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయలేదా? కాబట్టి ఇవన్నీ కూడా మా రాష్ట్రంలో ఉన్న విషయాలే. మీకు అమరావతికి ఏం పేరు పెట్టారు సార్? అమరావతి అనే కదా, కమ్మలదనే కదా, నాడు అందరూ మాట్లాడారు కదా. అయినా సరే కృష్ణలంక సంఘటన న్యాయం చేసేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చర్యలు తీసుకుంటుంది. ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం బాధ్యత పడుతుంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ. ఆయన ఎప్పుడు కూడా తప్పును ప్రోత్సహించడం. పోలీస్ అధికారి తప్పు చేసినా కూడా శిక్షిస్తాడే తప్ప వెనకేసుకొని రాడు. మీకు ఒక్క మాట చెప్తా, చివరి మాట. నాడు రఘురామకృష్ణరాజు గారిని ఏపీ పోలీసులు ఎత్తుకొచ్చారు. పార్లమెంట్ మెంబర్. కోర్టు దేశ సార్వభౌమాధికారి మీద దాడిగా చెప్పింది.
ముంబై ఆ నెంబర్ తెచ్చుకొచ్చారు. ఓకే. అలాంటి సంఘటన ప్రోత్సహించింది నాటి ప్రభుత్వం. Okay. కానీ ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఓకే. నాగరాజు ఏ కులమైనా చట్టం ప్రకారంగా తప్పు చేశాడు కాబట్టి సంబంధించిన చట్ట ప్రకారంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది నేను చెప్పదలుచుకున్న అంశం. ఓకే. ఓకే. ఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు రెస్పాండ్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు.